13/1/2025 రోజున వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో గుట్ట మీద అభివృద్ది ప్రదాత ఆలయ నిర్మాణదాత శ్రీ చెన్నకేశవ స్వామి జాతర దేవాలయ గుడిని ఏర్పాటు చేసిన ఫౌండర్ డాక్టర్ శ్రీ దొడ్డమోహన్ రావు గారి ఆశీస్సులతో భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల జాతర జరిగింది. ఇటు జాతరకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మారుమూల ప్రాంతమైన లింగగిరి గ్రామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ శ్రీ దొడ్డమోహన్ రావు గారిదేనని చుట్టూ నలుమూలల నుండి జాతరకు వచ్చిన అనేక భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బడుగు బలహీన సామాన్య ప్రజలకు అండగా ఉంటూ ఆర్థిక అవసరతలు అడిగిన వారు, ఆర్థిక సాయం చేయుచున్న పేదవాడికి ఏ ఆపదొచ్చినా ఒక సెల్ ఫోన్ కాల్ చేస్తే నేనున్నానని స్పందించి అవసరం తీర్చే మంచి మనసున్న వ్యక్తి డాక్టర్ శ్రీ దొడ్డమోహన్ రావు సార్ అని కొనియాడారు. దేవాలయ అర్చకులు శ్రీ సుదర్శన్ సారి నిర్వహణలో నడుస్తున్న గుడిలోకి వచ్చిన భక్తులందరికీ హిందూ సాంప్రదాయ ప్రకారంగా వేద పాండిత్యాలు చదువుతూ భక్తుల తలలపై చేయి పెట్టి ఆయుష్ ఆరోగ్యాలతో క్రమ పద్ధతిలో ఆశీర్వదించారు. కుటుంబాలతో యుక్తంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. కనుమ రోజున సాయంత్రం 4 గంటలకు దేవుణ్ణి ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రభాబండ్లను ఏర్పాటు చేశారు. ఊరేగింపు కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి, మండలాల నుండి వచ్చిన పోలీసు వారు ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. దేవాలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అయ్యగారు సుదర్శించారి 2,06,000 వెల్లడించారు. జాతర దేవాలయ కమిటీ నెంబర్లు ఎనుమల సాంబయ్య, చీకటి వెంకన్న, మాజీ సర్పంచ్ భాస్కర్, రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతరను విజయవంతం చేశారు. అన్నా నీ పేరేం పేరే? అరుణ సాంబయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు. సార్ దయ వల్ల ఈ ఘనత విజయం వచ్చింది. ఆ సారు దగ్గర 15 కోట్ల వరకు ఖర్చు పెట్టి గుడి, ఊళ్ళో సీసీ రోడ్డు, పేదలకు సహాయాలు, డాక్టర్ కూడా 15 ఇప్పించిండు. అందరూ సుభిక్షంగా ఉన్నారు. సార్ దయ వల్ల ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని, శివాలయం కట్టాలని, వినాయక స్వామి ఆలయం కట్టాలని కోరుకుంటూ స్వామి ఆలయం అభివృద్ధి కావాలని కోరుకుంటూ మా కమిటీ ఇంకనే ఇప్పుడు ఆయగారు కొంచెం కష్టమే కానీ ఇంకనే మొత్తం చేశారు. ఆయగారు టీచర్ ఆయన అసలు వాళ్ళు అందా కానీ ఆయన వచ్చిన కాబట్టి చెప్తాం. ఇంకా ఆర్టీసీలో చేసా రిటైర్డ్ అయ్యి సార్ ఉపయోగపడిన ఇదంతా ఇన్ఛార్జ్ ఫంక్షన్ ఇన్ఛార్జ్ ఆయన, నేను ఆయన. ఓకే రెడీ. అయ్యగారికి అది ఓకే ఓకే. ఈరోజు లక్ష్మీ చెన్నకేశవ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాము. చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉన్నాము. అయ్యగారు ఎన్ని వేల మంది వచ్చారు ఒకసారి అయ్యగారు తెలుసుకున్నాము. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు
ఆదివారం 12వ తారీఖు ఆదివారం ఆ రోజు స్వామివారికి ఈ యొక్క వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం నిర్వహించబడినది. దాదాపు ఆ రోజు 20-25 వేల మంది వచ్చారు. సోమవారం రోజున గోదా కళ్యాణం 13వ తారీఖు జరిగింది. ఆ రోజున స్వామివారి కళ్యాణం గోదాదేవి కళ్యాణం తిలకించడానికి సుమారు 70-80 వేల మంది వచ్చారు. మంగళవారం రోజు 14వ తారీఖు జాతర మహోత్సవం. ఈ యొక్క జాతర లోపల ప్రత్యేకత ఏమిటంటే రథబండ్లు, జానపద నృత్య కార్యక్రమాలు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా కార్యక్రమం సుమారు 1,00,000 మంది పై వరకే వచ్చారు. ఈ రోజు కనుమ పండుగ 15వ తారీఖు బుధవారం రోజున ఈ రోజు స్వామి భక్తులందరూ వచ్చి చివరి రోజున కాబట్టి ఈ రోజు దర్శించుకొని స్వామివారిని నివేదించుకొని సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు స్వామివారు ఊరేగింపుకు వెళ్తారు. యథావిధంగా మళ్లీ 11 గంటల సమయంలో కూడా విచ్చేసి స్వామివారి గుడిలోకి చేరుకుంటారు. ఇంతవరకు ఈ కార్యక్రమాల యొక్క నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ కమిటీ తరఫున అందరూ సలహా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో అభివృద్ధి పరిస్థితులు ఈ ఆలయానికి అర్చకులు సముద్రాల సలహాచార్యులు గడ్డా మోహన్ రావు గారు నిర్మించబడిన ఈ యొక్క దేవాలయం ఈ ప్రతి సంవత్సరం ఆ గడ్డా మోహన్ రావు గారు కార్యక్రమాల అభివృద్ధికి చాలా దోహదపడి చాలా కష్టం గ్రామ ప్రజలకు చాలా తేలిక స్వామివారి గుడి అనేటువంటిది ఈ రోజుల్లో కట్టేది కాదు. కాకతీయ రాజులలో కట్టేటువంటి దేవాలయం ఈ మొత్తం చెక్కలతో నిర్మించబడినది, రాతితో నిర్మించబడినటువంటిది, సిమెంట్ ఇసుక అయినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి నిర్మించడానికి దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి స్వామివారి యొక్క ఈ గుట్ట మీద స్వామివారిని నిర్మించారు. చాలా వారికి వారి ఆయుధాలు ఉత్తమానం ప్రవర్తించత యుక్తిజేంద్రియ ఆవిత్రేంద్రియ ప్రతిష్టతి.